హాయ్ సార్, వెల్కమ్ టు విజ్డమ్ టాక్స్. సో శ్రీ వంగ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మనీ పర్స్ రచయిత కొన్ని వేల పుస్తకాలు ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మనీని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, మనీని ఎట్లా మేనేజ్ చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా ప్రోగ్రెసివ్గా చాలా ఆనందదాయకంగా ఉంటుందనే విషయాల లోపల ఐ థింక్ యు ఆర్ ద పైనియర్ ఇన్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్ అబౌట్ మనీ. సార్, ఈ మనీకి సంబంధించి మీ అండర్స్టాండింగ్ లోపల ఒక ఇప్పుడున్న కాలంలో అమ్మాయి అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వాళ్ళ జీవితాన్ని ఎట్లా నడిపిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? థ్యాంక్ యూ శ్రీ వీరేంద్ర గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనుషులకి మనో సమస్యలు, మనీ సమస్యలు సర్వసాధారణం అయిపోయింది. అందుకని మీ అవసరం, నా అవసరం, అలాంటి వాళ్ళ అవసరం చాలా అవసరం. అయితే పెళ్ళికి ముందు కుమారిగా ఉన్న అమ్మాయి పెళ్లి కాగానే శ్రీమతిగా మారిపోతుంది. అల్లరి చిల్లరిగా తిరిగిన అబ్బాయి కూడా పెళ్లి కాగానే వాడిని స్త్రీ అని సంబోధిస్తారు. ఎందుకంటే స్త్రీ అంటే సిరి, అంటే సిరి సంపదలు ఉంటే తప్ప సంసారం నడవదు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు మన అసలుకి ఆ ఉద్దేశంతో పెళ్లిగా అయిన వాడిని శ్రీమతి, స్త్రీ అంటూ మొదలుపెట్టారు. అంటే సంసారం సాగాలంటే ఖచ్చితంగా సారం ఇదే, డబ్బు కావాలి. డబ్బు లేనిదే నడవదు. ఎందుకంటే మనం అడవుల్లో బతకట్లేదు, మనుషుల మధ్య బతకాలంటే మనీ కావాల్సిందే, మనీ గురించి ఆలోచించాల్సిందే, మన కోసం కష్టపడాల్సిందే. కానీ చిన్న సందేహం సార్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రెండు రకాలైన స్టేట్మెంట్లు సమాజంలో నడుస్తూ ఉన్నాయి. ఇది కొంచెం చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్గా ఉండేది నాకు కూడా. ఏంటంటే డబ్బుకు లోకం దాసోహం, డబ్బు లేనిదే ప్రపంచం లేదు అని ఒక పక్క నడుస్తూనే, ఆ డబ్బుదేముంది, వస్తుంది పోతుంది, ముఖ్యం మనకు మనుషులు కదా అనే స్టేట్మెంట్స్ ఆఫెన్ నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసేది చిన్నప్పుడు. ఎట్లా సార్, దీన్ని ఎట్లా చూడాలి సార్ ఈ డైకోటమీ? సార్, ప్రేమించడానికి డబ్బులు అక్కర్లేదు సార్, కానీ ప్రేమను వ్యక్తం చేయాలంటే డబ్బు కావాలి. ప్రేమ నిలబడాలంటే డబ్బు కావాలి. నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పినా కానీ ముందు ఇంటికి కావాల్సిన డబ్బులు ఇవ్వందే లేదు, ఇంటికి తిండి పెట్టగలదా చెప్పండి. అంటే నిలబడాలంటే డబ్బు కావాల్సిందే. సార్, ఉయ్యాలలోకి రాకముందు నుండి ఊరవతలకి ఊరికి వెళ్ళేంత వరకు అవసరమైంది డబ్బు. సో ప్రేమ నిలబడాలంటే డబ్బు కావాల్సింది. మనం అడవుల్లో బతికామనుకోండి, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ జనారణ్యంలో బతకాలంటే డబ్బు కావాల్సిందే. అయితే డబ్బు కోసం అందరూ కష్టపడుతున్నారు, దాంట్లో డౌట్ లేదు. సంపాదించాలంటే శ్రమ కావాలి, తెలివితేటలు కావాలి, కానీ సంపదగా మారాలంటే డబ్బు లెక్కలు కావాలి. సో సంవత్సరం స్టార్ట్ చేయగానే కావాల్సింది ప్లానింగ్ చేసుకోవడం మంచిది సార్. ఇప్పుడు మీ దగ్గరికి జనరల్గా పెళ్ళైన తర్వాత సంవత్సరం బాగుంటే మీ దగ్గరికి వస్తారు జనాలు? రారు. ఎప్పుడు వస్తారు? ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటేనే వస్తారు. కానీ డిస్టర్బెన్స్ రాకముందు రావాలా, వచ్చిన రావాలా? నిజానికి రాకముందే రావాలి, అప్పుడే వాళ్ళకు ఉపయోగకరం. సరే, రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ రోగం రాకముందే డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం రాకుండా సార్ చూసుకోవచ్చు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎంత అవసరమో ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా అంతే అవసరం. అంటే ఆర్థిక సమస్యలు రాకముందే ఫైనాన్షియల్ ప్లానింగ్ తో వెళితే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి కదా. ఉంటాయి. యాక్చువల్ గా డబ్బును ఎట్లా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా చాలా కంఫర్టబుల్ గా సేఫ్ గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అవును, అది